కలికావే అన్నమ్మానేసి నిన్నే చూసే. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫొటోస్ అన్నిటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఫొటోస్ అన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫొటోస్ అన్నీ కూడా చూడండి ఈ విధంగా అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఆ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాతకి సాంగ్ను ఒకసారి ప్లే చేసి వినండి. సో మీకు ఈ యొక్క ఫస్ట్ ఫోటో ఎన్ని లిరిక్స్ వరకు రావాలి, మీకు ఫస్ట్ ఫోటో అనేది నేను ఒక 3 లిరిక్స్ వరకు రావాలనుకుంటున్నాను. సో ఆ 3 లిరిక్స్ థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఆ ఫోటోని చూడండి ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఎన్ని లిరిక్స్ వరకు రావాలనుకుంటే ఫోటో అన్ని లిరిక్స్ వరకు ఇలానే ఉంచేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక 3 లిరిక్స్ అనుకుంటున్నాను కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక 3 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని సెకండ్ ఫోటో కూడా ఇలా కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీకు ఒక్కొక్క ఫోటోను క్లిక్ చేసుకుంటూ మీకు ఆ ఫోటో ఎన్ని లిరిక్స్ వరకు రావాలనుకుంటే అన్ని లిరిక్స్ వరకు ఉంచేసుకొని మిగతా పార్ట్ డిలీట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇందులో మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో నేను స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుని ఫోటో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా సెట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకు ఫోటో అనేది ఇలా జూమ్ ఇన్లో వస్తూ ఉంటుంది చూడండి. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి ఇలా జూమ్ చేస్తున్నాను. ఇలా జూమ్ చేసుకొని ఇలా చూడండి ఎగ్జాక్ట్ సెంటర్లో యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో కొంచెం ఎగ్జాక్ట్గా మనకు స్క్రీన్కి అప్లైలా సెట్ చేస్తున్నాను చూడండి ఇలా. సో ఎగ్జాక్ట్గా చేస్తే మనకు జూమ్లో నుంచి జూమ్ తగ్గుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫోటో అనేది ఇలా జూమ్లో నుంచి జూమ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇది సెకండ్ యానిమేషన్ అనమాట. సో అన్నిటికీ ఒకటే ఏమో జూమ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో ఏమో జూమ్ తగ్గుతూ ఉంటుంది. సో చూడండి ఇలా. సో మనం నెక్స్ట్ థర్డ్ ఫోటో వచ్చేసి స్లైడ్ అవటం కానీ రొటేషన్ అవటం కానీ సో ఇలా జూమ్ అవటం కానీ సో మీ ఇష్టం అన్నట్టు మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క దానికి కూడా కీ ఫ్రేమ్స్ ఇచ్చేసుకుంటూ చూడండి ఇలా అన్నిటికి కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటికి కూడా ఇలా యానిమేషన్ యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు లిరిక్స్ సంబంధించింది ఇలా PNG ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకొని ఇలా కింద సెట్ చేసుకోండి. సో ఆ విధంగా సెట్ చేసుకున్నాక ఈ యొక్క PNGని మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి వీడియో ఎండ్ వరకు యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దాని మీద మనం లిరిక్స్ దగ్గరగా క్రియేట్ చేసుకోవాలి. సో సాంగ్ వినండి ఒక్కసారి, మనం లిరిక్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. సో నాకు చూడండి ఇక్కడ అన్యాయంగా అనేసి ఫస్ట్ లిరిక్ వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను షాడోని ఆఫ్ చేస్తున్నాను, నాకు ఆన్లో ఉంది కాబట్టి ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చిన ఫాంట్ మీరు అయితే కనుక యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ మనకు లాస్ట్లో యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్గా ఆ PNG మీద యాడ్ చేసుకోవాలి. లిరిక్ అనేది ఆ వైట్ కలర్ PNG మీద ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్నాక ఇక్కడ లాస్ట్లో యానిమేషన్ అనే ఆప్షన్లో మీకు ఆ లిరిక్ ఏ యానిమేషన్లో రావాలి సో ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని పైన యానిమేషన్ స్కేల్ ఫుల్గా అప్లై చేసుకోండి. అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ ఇచ్చేసుకోండి. సో అవుట్ యానిమేషన్ ఫేడ్ ఇచ్చేసుకోండి. ఇన్ యానిమేషన్ ఏమో ఇలా స్లైడ్ అయ్యేలా ఇచ్చేసుకోండి.
సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ నెక్స్ట్ దీన్నే డూప్లికేట్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయింది. సో పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మరి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు లిరిక్ అనేది కట్ అయిపోతుంది. మన సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకొని థర్డ్ లిరిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ థర్డ్ లిరిక్ నాకు ఎక్కడ ఎండ్ అవుతుంది, సో ఫోటో ఎండ్ అయ్యాకనే కదా ఫోటో వరకు ఎక్స్టెండ్ చేశాను. 3 లిరిక్స్ వరకు కదా మనం ఫస్ట్ ఫోటో నుంచి చేసుకుంది. సేమ్ విధంగా థర్డ్ లిరిక్ను కూడా ఇలా రియేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 3 లిరిక్స్ కూడా కట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ యానిమేషన్ స్కేల్ ఎప్పుడైనా ఫుల్గా ఉండేలా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇలా 3 లిరిక్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు నచ్చిన ఫాంట్ తోటి ఇలా లిరిక్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇదే ప్రాసెస్లో నేను మిగతా లిరిక్స్ కూడా మొత్తం కూడా ఇలానే క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ చూడండి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు పీ అయిపోయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక బ్లాక్ షాడో ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సారీ ఇది కాదు. సో నేను మీకు ఒక బ్లాక్ పిఎన్జీ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని కింద కొద్దిగా ఇలా చూడండి ఇలా కింద కొద్దిగా ఇలా షాడో బ్లాక్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసినాక దీన్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి షాడో బ్లాక్ని. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మనం లిరిక్స్ కోసం ఇచ్చిన వైట్ పిఎన్జీ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే అది పైకి వస్తుంది, షాడో అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు లిరిక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో కొద్ది కిందికి చేసుకున్నాక ఆ వైట్ కలర్ లిరిక్స్ పిఎన్జీని క్లిక్ చేసుకుంటే పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది. సో వైట్ని మళ్ళీ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక ఇంక్స్ప్లెక్టర్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. దాన్ని ఇలా రొటేషన్ చేసుకొని ఇలా ఫుల్గా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్నాక మనకు స్టార్టింగ్లో కొంచెం పార్ట్ కొద్దిగా కట్ చేసుకోండి సో కట్ చేసుకున్నాక మిగతా పార్ట్ ఇలా కొంచెం ముందు జరుపుకోండి. సో ఇలా జరుపుకున్నాక పైన మనకు స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ స్పీడ్ మీద ట్యాప్ చేసుకొని ఈ వీడియో క్లిప్ను కొంచెం స్పీడ్ పెంచుకోండి సో నేను కొద్దిగా స్పీడ్ పెంచుతున్నాను. సో ఇలా స్పీడ్ పెంచుకున్న తర్వాత చూడండి ఇలా ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇంక్స్ప్లెక్టర్ని క్లిక్ చేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి మనకి ఇలా స్క్రీన్కి అయితే కనుక అది అప్లై అయిపోయి మన ఫోటో అనేది ఇలా రివీల్ అవుతుంది. మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఆ ఇంక్స్ప్లెక్టర్ని కూడా మనము అక్కడే కట్ చేసుకోవాలి. సో మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడనే ఆ ఇంక్స్ప్లెక్టర్ని కూడా స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకొని సెకండ్ ఫోటోకి యాడ్ చేసుకోండి. మనకు సెకండ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకుంటూ మిగతా ఫొటోస్ కూడా ఇలా అప్లై చేస్తుండాలి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్నిటికి కూడా అప్లై చేసుకోండి ఇంక్స్ప్లెక్టర్ని. ఇలా అప్లై చేసుకున్నాక మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో కొంచెం వైట్ కలర్లో ఉంది కాబట్టి సరిగ్గా కనపట్లేదు కదా. ఫోటోని క్లిక్ చేసుకొని ఫిల్టర్ అనే ఆప్షన్లో మీకు నచ్చిన ఒక ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను కొంచెం కలర్ మారేలా ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని సో ఇది కూడా బాగానే ఉంది. ఇలా ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని పైన డబుల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే అన్ని ఫొటోస్ కూడా ఇలా కలర్ ఫిల్టర్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు చూడండి కలర్ ఫిల్టర్ యాడ్ చేసరికి కొద్దిగా ఫొటోస్ అనేవి మంచిగా థిక్గా కనపడతా ఉన్నాయి. సో మనకు అలా మంచి కనపడినప్పుడు ఇలాంటిగా యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.